భూమి మీద ఒక ప్రాంతం ఎంత దట్టంగా ఎంత ప్రమాదకరంగా ఉంటుందంటే అక్కడ కనీసం సూర్యరశ్మి కూడా నేలను తాకలేదు. అక్కడ చెట్టుపై ఉండే ఒక చిన్న ఆకు వెనుక కేవలం కొన్ని సెకన్లలో మనిషి ప్రాణాలు తీయగల ఒక జీవి దాగి ఉంటుంది. మనం ఈ ఆధునిక ప్రపంచంలో శాటిలైట్లు, జీపీఎస్లతో భూమిపై ఉన్న ప్రతి అంగుళాన్ని మ్యాప్ చేసేశామని అనుకుంటాం. కానీ దక్షిణ అమెరికా గుండెల్లో మనుషుల అన్వేషణకు లొంగని ఒక సుదీర్ఘమైన భయంకరమైన సామ్రాజ్యం ఉంది. అదే అమెజాన్ అడవులు. దాదాపు 55 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ పురాతన అడవిలో సగానికి పైగా భాగం ఇప్పటికీ మనుషులు అడుగుపెట్టని అన్ఎక్స్ప్లోర్డ్ జోన్. అక్కడ సైన్స్ నియమాలు పనిచేయవు, కేవలం ప్రకృతి నియమాలు మాత్రమే నడుస్తాయి. అక్కడ ఏం దాగి ఉంది? అంతరించిపోయిన ప్రాచీన నాగరికతలా, లేక ఇంకా కనిపెట్టని వింత జీవులా? ఈరోజు మనం ఆ చీకటి సామ్రాజ్యంలోకి అడుగుపెడుతున్నాం. వెల్కమ్ టు ఎర్త్స్ అల్టిమేట్ ఫర్బిడెన్ జోన్. అమెజాన్ అడవుల రహస్యాలను అర్థం చేసుకోవాలంటే మొదట దాని నిర్మాణాన్ని అర్థం చేసుకోవాలి. ఈ అడవి 4 పొరలుగా ఉంటుంది. అందులో అత్యంత కింద ఉండే భాగమే ఫారెస్ట్ ఫ్లోర్. ఇక్కడ ఎప్పుడూ చీకటిగానే ఉంటుంది. పైన ఉండే చెట్లు ఎంత దట్టంగా అల్లుకుపోతాయంటే అవి సూర్యకాంతిని 99% అడ్డుకుంటాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మీరక్కడ నిలబడినా అర్ధరాత్రి 12 గంటల్లాగే ఉంటుంది. వెలుతురు లేకపోవడం వల్ల ఇక్కడి మొక్కలు వింతగా రూపాంతరం చెందాయి. ఈ చీకటి తేమతో కూడిన నేల ఒక పెద్ద మరణాల రీసైక్లింగ్ మెషిన్. పైన చెట్ల నుండి ఏది చనిపోయి కింద పడినా అది ఇక్కడే కుళ్ళిపోతుంది. ఈ వింత వాతావరణం వల్ల ఇక్కడి జీవులలో జీవ పరిణామం చాలా వేగంగా జరుగుతుంది. సైంటిస్టులట అంచనా ప్రకారం ఈ నేలపై బతికే జీవులలో కనీసం 10% కూడా మనమింకా కనిపెట్టలేదు. ప్రతి సంవత్సరం ఇక్కడ పరిశోధనలు చేసినప్పుడు గ్లాస్ ఫ్రాగ్స్, కీటకాల మెదడును ఆధీనంలోకి తీసుకుని వాటిని జాంబీలుగా మార్చే వింత ఫంగస్లు లాంటి ఎన్నో జీవులు బయటపడుతుంటాయి. కానీ ఈ చీకటిలో కేవలం కీటకాలు మాత్రమే లేవు. వాటిని వేటాడే మరికొన్ని భయంకరమైన శక్తులు ఉన్నాయి. అమెజాన్ అనగానే మనకు జాగ్వార్, అనకొండ, బ్లాక్ కైమాన్ మొసళ్ళు గుర్తుకొస్తాయి. కానీ అక్కడి స్థానిక గిరిజనులు, పరిశోధకులు చెప్పేదాని ప్రకారం మనం పుస్తకాల్లో చదువుకునే జంతువుల కంటే భయంకరమైనవి ఈ అడవి లోతుల్లో ఉన్నాయి. శతాబ్దాలుగా ఇక్కడి తెగలు మ్యాపింగువారి అనే ఒక వింత జీవి గురించి చెప్తుంటారు. ఇది చాలా ఎత్తుగా, మనిషిలా 2 కాళ్లపై నడుస్తూ ఒళ్లంతా దట్టమైన వెంట్రుకలతో ఉంటుందని అంటారు. మొదట్లో సైంటిస్టులు దీన్ని ఒక కథగా కొట్టిపారేసిన ఆధునిక పరిశోధకులు ఒక షాకింగ్ థియరీని నమ్ముతున్నారు. స్థానికులు చెప్పే మ్యాపింగువారి రూపం దాదాపు 10,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయిందని భావించిన జెయింట్ గ్రౌండ్ స్లాత్ అనే రాక్షస జీవిని పోలి ఉంటుంది. మనుషులు అడుగుపెట్టడానికి కూడా వీలులేని అంత దట్టమైన అడవిలో ఆ పురాతన జీవులు ఇప్పటికీ బతికే ఉన్నాయా? ఇక ఇక్కడి నదుల విషయానికి వస్తే ప్రపంచంలోని టాప్ 7 నదుల నీటిని కలిపినా ఈ అమెజాన్ నదిలోని నీటితో సమానం కాదు. ఈ నది నీరు ఎంత నల్లగా, బురదగా ఉంటుందంటే లోపలికి వెళ్తే ఏమీ కనిపించదు. పరిశోధకులు సోనార్ పరికరాలను నదిలోకి పంపినప్పుడు ఊహకందని పరిమాణంలో ఉన్న కొన్ని జీవుల కదలికలు రికార్డయ్యాయి. అవి సాధారణ అనకొండల కంటే, డాల్ఫిన్ల కంటే చాలా పెద్దవి. ఆ నది లోతుల్లో కొన్ని వందల అడుగుల కింద ప్రపంచానికి తెలియకుండా ఒక సరికొత్త జీవ ప్రపంచం దాగి ఉంది. అమెజాన్ అడవుల్లో ప్రకృతి సృష్టించిన వింతల కంటే మనుషులు వదిలి వెళ్లిన రహస్యాలు మరింత భయంకరమైనవి. చాలా కాలం వరకు చరిత్రకారులు ఏమనుకున్నారంటే అమెజాన్ నేల వ్యవసాయానికి పనికిరాదు కాబట్టి ఇక్కడ పూర్వం పెద్ద నాగరికతలు బతికే అవకాశం లేదని భావించారు. కానీ వారు పొరపడ్డారు. ఈ మధ్యకాలంలో అడవులను నరికిన కొన్ని ప్రాంతాలలో, అలాగే అత్యాధునిక లిడార్ టెక్నాలజీతో లేజర్ కిరణాలను ఉపయోగించి చెట్ల కింద పరిశోధన చేసినప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ నిజం బయటపడింది. నేలపై వేల సంఖ్యలో రేఖాగణిత ఆకారాలు జక్కబడి ఉన్నాయి. అవి మామూలు గుంతలు కావు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒకదానికొకటి అనుసంధానించబడిన భారీ మెగా సిటీలు పునాదులు, పెద్ద పెద్ద హైవేలు, నీటి కాలువలు, రక్షణ గోడలు, వీటన్నింటినీ ఒకప్పుడు ఇక్కడ నివసించిన లక్షలాది మంది ప్రజలు నిర్మించారు. మరి ఆ ప్రజలు ఎవరు?
ఇప్పుడు మనం జీవించడానికే భయపడే ఈ అడవిలో వాళ్ళు ఎలా జీవించారు? అన్నింటికంటే ముఖ్యంగా అంత పెద్ద నాగరికత ఒక్కసారిగా ఏమైపోయింది? అడవివారి చరిత్రను ఎలా మింగేసింది? ఇప్పటికీ మ్యాప్ చేయని కొన్ని ప్రాంతాల లోపల ప్రాచీన గిరిజన తెగలు ఆ పాత నగరాల శిథిలాలను కాపాడుతున్నాయని కొందరు నమ్ముతారు. ఇప్పటికీ బ్రెజిల్ ప్రభుత్వం అంచనా ప్రకారం ఈ అమెజాన్ అడవుల లోపల కనీసం 100కి పైగా వివిక్త తెగలు అన్కాంటాక్టెడ్ ట్రైబ్స్ జీవిస్తున్నాయి. వారికి ఆధునిక ప్రపంచం గురించి, టెక్నాలజీ గురించి ఏమీ తెలీదు. వేల సంవత్సరాల క్రితం మనుషులు ఎలా బతికారే అలాగే బతుకుతున్నారు. వారిని రక్షించడానికి ప్రభుత్వం ఆ ప్రాంతాల్లోకి ఎవర్నీ వెళ్ళనివ్వదు. అది పూర్తిగా నిషేధించబడిన ప్రాంతం, ఫార్బిడ్డన్ జోన్. కానీ ఆ ప్రాంతాల సరిహద్దుల్లోకి వెళ్లిన కొందరు పరిశోధకులు వింతైన అనుభవాలను ఎదుర్కొన్నారు. అక్కడికి వెళ్తే క్యాంపస్ సరిగ్గా పనిచేయదు. ఎలక్ట్రానిక్ వస్తువులు అకస్మాత్తుగా ఆగిపోతాయి. అంతేకాదు, అక్కడికి వెళ్లిన మనుషులకు ఎవరో తమను గమనిస్తున్నారనే ఒక రకమైన మానసిక భయం, ఫారెస్ట్ సైకోసిస్ పట్టుకుంటుంది. అది కేవలం భ్రమ మాత్రమేనా, లేక నిజంగానే ఆ అడవి వారిని హెచ్చరిస్తుందా? అమెజాన్ అనేది కేవలం చెట్ల సమూహం కాదు, అదొక సజీవమైన ప్రాణి. అది తన సొంత వాతావరణాన్ని సృష్టించుకుంటుంది, తన రహస్యాలను ఎవరికీ దొరకకుండా కాపాడుకుంటుంది. మనం టెక్నాలజీతో ప్రపంచాన్ని ఎంత జయించినా అమెజాన్ మాత్రం లొంగకుండా నిలబడింది. భూమి యొక్క ప్రాచీన రహస్యాలను తన గుండెల్లో దాచుకుని ఒక ఆకుపచ్చని కోటలా నిలిచింది. బహుశా కొన్ని రహస్యాలు అలా దాగి ఉండటమే ప్రకృతికి ఇష్టమేమో. ఒకవేళ మీకు అమెజాన్ అడవుల్లోకి వెళ్లే అవకాశం వస్తే మీరక్కడక్కడ ఏం కనుగొనాలనుకుంటున్నారు? కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మిస్టరీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో మరో ఆసక్తికరమైన విషయంతో కలుద్దాం. అప్పటి వరకు కీప్ ఎక్స్ప్లోరింగ్.